హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. శాండీ బ్లాగ్ స్వాగతం. ఈరోజు చాలా మంచి రెసిపీ చేశానండి. ఇది పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం సైడ్ చాలా చాలా ఫేమస్ అనమాట. ఎక్కువగా మేము ఈ కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉంటాం. వైసెస్లో నాన్ వెజ్ తిన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ కర్రీ చేయకుండా అయితే ఎవ్వరు ఉండరు అనమాట. ఎవరైనా ఖచ్చితంగా ఈ కర్రీ తింటారు. అంటే స్పెసిఫిక్గా వైసెస్ అనే కాదు, ఆ తెలకపిండి వడియాలు కనుక ఎవరైతే తింటారో వాళ్ళందరికీ రెసిపీ గురించి ఆల్మోస్ట్ తెలుస్తుంది. కానీ అవి ఎక్కువగా ప్రిపేర్ చేసేది మేమే కాబట్టి దానివల్ల నేను చెప్పాను అనమాట. అయితే ఈరోజు ఇంకో విషయం కూడా మీతో షేర్ చేస్తానండి. అది ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా అంటే మన పిల్లల వెయిట్ కన్నా మన వాళ్ళ చదువుకునే బుక్స్ వెయిట్ అలాగే వాళ్ళకి కట్టే ఫీజు వెయిట్ ఎక్కువ ఉందన్నమాట. ఇప్పుడు మొత్తానికైతే బుక్స్ అయితే తీసుకున్నాం. నేను ఎంతసేపు అట్లే వేశాను, ఎన్ని గంటలు పట్టింది ఏంటి అనేది ఫుల్ వ్లాగ్ మిస్ అవ్వకుండా చూడండి. అలాగే ఆ రెసిపీ గురించి కూడా మీతో షేర్ చేసుకుంటాను. అయితే నా డైలీ రొటీన్ వ్లాగ్ ఎలా ఉంటుందో అలాగే నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా మార్నింగ్ లేచి కొంచెం ఇంకా బుధవారం కాబట్టి సాదాగా దీపం అంటే స్పెషల్గా ఏముండదు, మామూలుగా దీపం పెట్టేసి పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా వాళ్ళ కోసం అని చెప్పేసి అటుకులు ఉప్మా అనమాట. మేమైతే అటుకులు ఉప్మా అంటామండి, చాలామంది ఇక్కడ పోహా అంటారనమాట. అంటే ఒక్కొక్కరు నోట్లు వింటున్నాను. చాలామంది ఇక్కడ నేను సెల్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసినా కూడా వీటికి పోహా అంటారు, మేము అటుకులు ఉప్మా అంటాము. దీన్ని మసాలా వేస్ట్ చేస్తాం, సేమియా వేస్ట్ చేస్తాం, అలా రకరకాలుగా చేసుకోవచ్చు. అటుకులు పాయసం కూడా చేసుకోవచ్చు. అవన్నీ కూడా రెసిపీస్ చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి నేనైతే ట్రై చేస్తాను చేయడానికి. ఇంక మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కింద అటుకులు ఉప్మా చేసి ఇచ్చేసాను. ఇంక వాళ్ళు తినేసిన తర్వాత నేను చేయడం వరకే నా డ్యూటీ అండి. ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాత రెడీ చేసి వాళ్ళకి పాపకి జడలేసి వాడికి స్నానం చేసి బట్టలు వేయడం వరకే నా డ్యూటీ. ఆ తర్వాత ఇంకా తినిపించడం అతని డ్యూటీ అనమాట. ఇంకా మొత్తానికి అయితే పిల్లల కోసం అని చెప్పేసి వేడి పోహా అయితే రెడీ చేసేస్తున్నాను. ఇంకా చెప్పాను కదండి, ఈరోజు బుక్స్ పని కూడా ఉందన్నమాట. బుక్స్ కొనడానికి కూడా వెళ్ళాలి. ఫస్ట్ అయితే వీళ్ళు దించేసి వచ్చేసి ఆ తర్వాత మేము వెళ్తాము. ఎందుకంటే 8:30కి ఇలాగ అంటే ఇప్పుడైతే 8:30కి, ఆ తర్వాత నుంచి 7:30కి పాపకు ఉంటుంది, వాడికి 8కి అయితే ఉంటుంది. కానీ ఫస్ట్ అయితే వీళ్ళకి దించేసి వచ్చేసి ఆ తర్వాత టిఫిన్ అది చేసేసి అప్పుడు వెళ్దామని అన్నారు ఇతను. ఈరోజు మాకు టిఫిన్ కింద ఏంటంటే ఆల్రెడీ మన ఛానల్లో ఆ రెసిపీ కూడా పోస్ట్ చేశానండి. రవ్వతోని మనకి పెరుగేసే రవ్వతో అట్లు చేశాను కదా, అది కూడా మీకు ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, లింక్ మీతో షేర్ చేస్తాను. లేదా మళ్ళీ ఇంకోసారైనా ఆ రెసిపీ చేసి అయితే మీతో షేర్ చేస్తాను. అవి కలిపేసి ఉంచాను. అంటే పిల్లలు ఈ ఏంటంటారు అట్లు తినరండి, అందుకని చెప్పేసి నేను మా కోసం మళ్ళీ ఇలా ప్రిపేర్ చేస్తాను అనమాట. మళ్ళీ ఉల్లిపాయలు టమాటా కలిపి చట్నీ చేసేసి ఆ అట్టులు వేసుకొని తినేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయాము. ఇంకా మా ఇద్దరం కాబట్టి ఇంకా టమాటాలు అలాంటి చట్నీలు అలాంటితో తినేస్తాం. పిల్లలు అనుకోండి అలాంటి వారు తినరు అనమాట, కంపల్సరిగా పల్లి చట్నీ కావాలి. అందుకని చెప్పేసి వాళ్ళకి ఏది ఈజీగా ఉంటే అది చేసి ఇచ్చేసాను. మా కోసం అని చెప్పేసి ఇదైతే చేస్తున్నాను. ఫస్ట్ అయితే పోపు పెట్టేసి ఒక పక్క అన్నం కూడా వండేసానండి. అంటే ఇది అవుతూ ఒక పక్క అన్నం అయితే పెట్టాను. ఇంకా పోపు అంతా బాగా వేగిపోయింది. పచ్చడి ఎలా చేయాలి ఏంటనేది కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, అది కూడా మీరు లింక్ షేర్ చేస్తాను. అన్నీ లింక్ షేర్ చేస్తున్నాను అంటే అనుకోవద్దండి. మళ్ళీ ఎప్పుడైనా అంటే ఒకసారి రెసిపీ చూపించాను కాబట్టి మళ్ళీ అంత సరిగ్గా వీడియో తీయలేకపోవచ్చు. అది మీరు కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను మళ్ళీ ఒకవేళ అవసరం లింక్ కాకుండా డైరెక్ట్గా వీడియో చేయండి అని అంటే ఖచ్చితంగా చేస్తాను. అయితే ఇంకా మొత్తానికైతే బుక్స్ అయితే తీసుకొచ్చి ఫస్ట్ పెట్టేసిన తర్వాత మళ్ళీ బాబు గారిని తేడానికి అయితే వెళ్ళానండి. వీడు ఆత్రం చూసారా, చంద్రముఖిలో ఈ వడ్డానం నాదే, ఈ దండవంకి నాదే అని అంటారు కదా, అలా ఒక్కొక్కటి తీసి తెగ చూసేస్తున్నాడు. చదివినోడికి అంత ఇంట్రెస్ట్ ఉంటుందో ఏమో నాకైతే తెలియదు కానండి, వీడికి అంత ఇంట్రెస్ట్ అనమాట. చదివినోడికి ఇంట్రెస్ట్ అంటే అంత బ్రెయిన్ అంటే మెచ్యూర్గా చదవడు అనమాట. అందుకని ఈ క్షణం చదివి క్షణం వదిలేస్తాడు. కానీ చదివిన వాళ్ళకైనా అంత యాతన ఉండదు బుక్స్ చూడడానికి. వచ్చిన వెంటనే కాలు చేతులు కడిగేసి ఇంక ఫుడ్ కూడా తినలేదు. ఇంకా అలాగ వాటి మీదే ధ్యాస. ఇవి ఇచ్చారా అవి ఇచ్చారా, ఏంటి ఇచ్చారు, ఎన్ని ఇచ్చారు, క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అనమాట. మొత్తానికైతే అవన్నీ పక్కన పెట్టేసి నేనైతే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లల కోసం అని చెప్పేసి మామూలు ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఎప్పుడు ఎలా చేస్తాను అది చేసేసాను. ఒక పక్క నేను చెప్పాను కదా మా స్పెషల్ రెసిపీ అని, మా స్టైల్లో ఈ కర్రీ రెసిపీ అని చెప్పేసి ఫస్ట్ అయితే ఎగ్స్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక కళాయిలోకి ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, అలాగే కరివేపాకు వేసానంటే నాకు కొత్త ఫోన్ కదా, ఫోన్ మీద ఎక్కడ తులిపోతుందేమో అని చెప్పేసి ప్లేట్ అయితే అడ్డు పెట్టాను. అందుకే మీకు అక్కడ అలా ఉందన్నమాట. ఇప్పుడైతే ప్లేట్ అడ్డు పెడతాను.
అంటే చాలామంది ఫోన్ దగ్గరగా పెట్టొద్దని అంటున్నారు, కాస్త దూరంగా పెట్టయితే వీడియో తీస్తున్నాను. అందుకని ఇంకా కరివేపాకు బాగా వేగిన తర్వాత అప్పుడు పచ్చిమిర్చి వేసుకోండి. నేను పచ్చిమిర్చి ఏంటంటే ఈ టైప్ ఆఫ్ కర్రీస్ ఏం చేసి చేతితో చిక్కిసే వేసేస్తాను, లేదా కత్తిరితో కట్ చేసి వేసేస్తాను. ఇంతకు మర్చిపోయినండో ఈ కర్రీ రెసిపీ ఏంటి అంటే గుడ్డు పుల్లగూర అనమాట. అందులో స్పెషల్ ఐటెం కూడా వేస్తాను, అది కూడా మీతో షేర్ చేస్తాను. దీన్ని గుడ్డు పుల్లగూర అంటాం, కానీ అంటే పులుసు వేరు, కర్రీ వేరు. ఇది పుల్లగూర. పులుసుకి పుల్లగూరకి చాలా తేడా ఉంది. అది కూడా మీతో అది ఎలాగా ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. ఆ స్పెషల్ ఐటెం కూడా అందులో వేసాను. అయితే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు మీకు నచ్చితే ముద్ద వేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నా ప్రాబ్లం లేదు. నేనైతే చాపర్తో అంత పెద్దగా కాక అంత చిన్నగా కాక అయితే చేసుకున్నాను. ఉల్లిపాయలు అనేది బాగా మగ్గిపోయిన తర్వాత పసుపు, సాల్ట్, కారం వేసుకొని బాగా కలుపుకోండి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేస్తారేమో, నేనైతే ఏం వేయనండి. పుల్లగూర అంటే అలాగే న్యాచురల్గా ఉండాలి. ఇప్పుడు పుల్లగూరలో ఆ మసాలాలు ఈ మసాలాలు వేయకూడదని చెప్పేసి నేను ఏం వేయను అనమాట. ఇది బాగా మగ్గిన తర్వాత చింతపండు పుల్ల వేసుకోండి. మీరు ఎంతైతే పులుపు తింటారో అంత పులుపు వేసుకొని అప్పుడు కొంచెం బెల్లం వేసుకోండి. ఇది పుల్లగూర అంటాం కాబట్టి ఆటోమేటిక్గా బెల్లం ఉంటుంది. ఇది మా సైడ్ ఎక్కువగా చేసే రెసిపీ అనమాట. విజయనగరం, శ్రీకాకుళం, భారతపురం సైడు మేము ఎక్కువగా చేస్తూ ఉంటాం. మా స్పెషల్ డిష్ అని కూడా చెప్పాలి. ఇంకా బాగా బెల్లం కరిగిపోయిన తర్వాత ఉప్పు, కారం అన్నీ చూసుకోండి సరిపోలేదా. అప్పుడు ఇది కొంచెం నేనైతే ఉప్పు సరిపోలేదు, నేను కొంచెం అన్నిటికి ఉప్పు తక్కువ వేస్తానండి. ఉప్పు అయితే సరిపోక మరి కాస్త వేసాను. ఎగ్స్ అనేది బాయిల్ చేస్తాం కదా, ఇలా హాఫ్గా కట్ చేసుకోవాలి. ఈ కర్రీకి ఇలా హాఫ్గా కట్ చేస్తేనే బాగుంటుంది. ఇందులో స్పెషల్ ఐటమ్ యాడ్ చేస్తున్నాను కదా, అదే తెలగపిండి వడియాలు అనమాట. ఈ పుల్లగూరలో వేసుకొని అన్నంతో పాటు తింటే సూపర్గా ఉంటుందండి. మెయిన్ ఏంటంటే నేను ఎక్కువగా పుల్లగూరకి తెలగపిండి వడియాలు ఉంటే కనుక ఖచ్చితంగా అవి చేస్తాను. ఇంకా మొన్న అమ్మాలి నుండి తెచ్చుకున్నాను కాబట్టి అవి సైడ్ పెట్టి ఒక పక్క ఉడుకుతూ ఉంటే ఒక పక్క మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ ఎగ్స్ అనేది ఇందులో వేసుకోవాలన్నమాట. నేను అంటే మీ ఇద్దరే ఉన్నారు కదా సంధ్య, అన్నీ వేసారనొచ్చు. అంటే నాకు అవి ఉండి ఆ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2 డేస్కి 3 డేస్కి బాగుంటాయి అనమాట. పుల్లగూర అనేది పులుసు అనేది కొంచెం 2-3 రోజులు ఉంటే చాలా బాగుంటుంది. ఇదైతే మూత పెట్టి ఉడకనిద్దాం. ఇంకా బాబు గారిని అయితే ఒకసారి తీసుకొచ్చాను, పాపనైతే ఒకసారి తీసుకొచ్చాను. ఎందుకంటే పాపకేమో ఇక్కడ వైజాగ్లో మనకి యోగా డే అవుతుంది కదా, నరేంద్ర మోడీ గారు వస్తున్నారని చెప్పేసి వీళ్ళకి ఏదో ప్రాజెక్ట్ ఇస్తే దానికి పాప అయితే ఉంది, దానికోసం అని చెప్పేసి ఫస్ట్ అయితే ఏం తేడానికి వెళ్ళాను, మళ్ళీ తనను కూడా తీసుకొచ్చాను. కూర సగం తాలింపు పెట్టి మళ్ళీ తీసుకొచ్చాను. ఎండ చూడండి పిచ్చి పీక్స్లోకి ఉందన్నమాట. ఇంకా బయటికి వెళ్ళి మగవాళ్ళు ఎలా పని చేస్తారో ఏంటో కానీ భగవంతుడా, అంత ఇంట్లో ఉండే మనం ఉండలేకపోతున్నాం. పిల్లల కోసం అయితే కర్రీ చేసేసాను. మాకు కూడా ఆల్మోస్ట్ రెసిపీ ఉడుకుతుందండి. ఇంకా అది అయిపోయిన తర్వాత పిల్లలకి వాళ్ళకి సపరేట్గా అంటే పుల్లకూరలు అవి తినరు, పిల్లలు నచ్చరు అనమాట తినడానికి. అందుకని వాళ్ళకని టమాటా గ్రేవీ కర్రీ వేసి అన్నం అయితే ఎగ్ కర్రీ చేశాను, అలా అయితే తింటున్నారనమాట. ఇంకా బుక్స్ అన్నీ ఉన్నాయండి నా ప్రాణంకి. రాసంధ్య అంటున్నారు. వస్తాను ఆగండి, కంగారే ఉంది, కాస్త కడుపులో ఏదో వేసి వస్తాను ఆగండి అని చెప్పేసి వాళ్ళకైతే అందకుండా మన పక్కన ఉండండి, మీరు బొజ్జండి అని చెప్పాను. ఇంకా ఈలోపు కర్రీ అయితే శుభ్రంగా రెడీ అయిపోయిందండి. చాలా చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో ట్రై చేయండి. ఈ రెసిపీ చేయడానికి చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా పుల్లగా తీయగా కారంగా కూడా బాగుంటుంది అనమాట. ఇందులో స్పెషల్ ఐటెం ఏంటి అంటే తెలగపిండి వడియాలు. చాలామంది ఇవి తినను అంటే కలర్ చూసి చాలామంది నచ్చవు అనుకుంటారు, కానీ చాలా మంచి రెసిపీ ఇది. అది చాలా బాగుంటుంది. ఇంకా పిల్లల కోసం అని చెప్పేసి ఎగ్ కర్రీ చేసేసి ఇవి కూడా నైట్ కూడా అయిపోద్ది కదా, ఇంకా దగ్గరగా చేసి వాళ్ళకైతే మూత పెట్టేశాను. ఇంకా వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళు తినేసారు. మేము కూడా అతను వస్తే శుభ్రంగా తినేయడం అనమాట. ఇంకా గుడ్డ ఒకటి పడిపోతే అందులో పగిలిపోతే కొట్టేశాను. చూడండి, ఇలా కూర దగ్గరగా చేసుకోవాలి. పులుసు అనేది కొంచెం నీళ్ళ ఉంటుంది, ఇది అలా కాదనమాట. దగ్గరగా చేసుకుంటే బాగుంటుంది. మొత్తానికైతే జున్ను పుల్లగూర రెడీ. నేనైతే అన్నంలో వేసుకుని తినేస్తున్నాను. చూసారా, తెలగపిండి వడియాలు ఇది అది పులుసు అవన్నీ కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. మొత్తానికి లంచ్ అయిపోయిన తర్వాత బుక్స్కి అట్లా వేయడం అనేది స్టార్ట్ చేశానండి. కరెక్ట్గా 3కి అయితే స్టార్ట్ చేశాను. దగ్గర ఎన్ని నోట్స్లో అబ్బా లెక్క పెట్టాను, మర్చిపోయాను. రేపు బ్లాగ్లో కాకపోతే మీతో షేర్ చేస్తాను ఎన్ని బుక్స్ అనేది. అంటే బిల్స్ కూడా ఆల్మోస్ట్ బుక్స్ కట్టలేసి ఈరోజు ఉదయమే స్కూల్కి అన్నీ ఇచ్చేసి వచ్చేసాను అనమాట. అందుకనే నాకు అది తెలీదు, మర్చిపోయాను ఎన్ని బుక్స్ అనేది. కాకపోతే మన కట్టలు వేయడానికి ఏమేమి కావాలనేది ఇక్కడ అన్నీ చూసుకుంటున్నాను ఫస్ట్ 10 సార్లు లేకుండా. మనం ఒక పని చేసామంటే అస్తమానంకి లెగిస్తే అది లెగడమే అవుతుంది, బ్రేక్లు అవుతుంది తప్ప. ఇంకా మా పాప కూడా ఇయర్ అట్టలు వేయడం అనేది నేర్పించాను అనమాట. లాస్ట్ ఇయర్ లేదు కానీ ఏదో బాబుగడవన్నీ నేను వేసేసాను. పాప దానికోసం కొంచెం నడుము వస్తుంది, సంధ్య శ్రీజ ట్రై చేయండి అంటే తను కూడా ట్రై చేసింది. వీడిది ఏంటంటే
పని తక్కువ హంగామా ఎక్కువ వీడైతే. వాడు బుక్స్ అయితే వేసేసాను కదా, స్టిక్కర్లు అన్నీ అంటించేసాడు. పేర్లు అయితే పాప రాస్తుంది నాకుండి, అక్కడ ఒక పక్క అయితే రాస్తుంది. ఇంకా ఈవిడ దజ్జాగా ఆడుకుంటాడు అనమాట. మొత్తానికి అయితే బుక్స్ అన్నీ ఆల్మోస్ట్ అట్టలన్నీ క్లియర్ చేస్తానండి. దగ్గర ఇద్దరివి కలిపి ఒక 200 150 పైన అట్లేసి ఉంటారేమో. అంటే నా అంచనాకు చెప్తున్నాను, మీకు ఇక్కడ చూసారు కదా ఇవన్నీ ఉన్నాయి. ఇంక ఇటు సైడ్ నేను అట్లా వేస్తున్నాను. ఇంకా టైం ఇప్పుడు ఎంత తెలుసా, కరెక్ట్గా 11 అవుతుంది. ఇంకా ఈ అట్టలు వేస్తుండే ఒక పక్క చిన్న పని మీద బయటికి వెళ్ళి వచ్చాను, ఫుడ్ ప్రిపేర్ చేసేసాను, తినేసి అంటే అట్టలు వేసిన తర్వాత ఇతను నేను తిన్నామండి. అతను షాప్ నుంచి వచ్చి 11 అయిందనమాట. అప్పుడు శుభ్రంగా తినేసి మళ్ళీ ఇవన్నీ క్లీన్ చేసి ఎక్కడొక్కడ పెట్టుకునేసరికి 12 అయిందనమాట. ఈ రోజుల్లో చదువు కన్నా వాటి బుక్స్ పిల్లల కన్నా వాళ్ళ చదువుల కన్నా బుక్స్ రేటు వాళ్ళ ఫీజుల రేట్లే ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ వేసేసరికి నాకు నడుము అయితే పడిపోయిందండి బాబు, అంత స్టైన్ అయిపోయాను అనమాట. ఇది రెసిపీ కూడా మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి.